ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సంఘటనలు బయటపడినవి మాత్రమే. ఇంకా తెలియనివి ఊరికొకటి వీధికొకటి జరుగుతూనే ఉన్నాయి. ముందు చెప్పిన సంఘటనలో ముద్దాయిలకు శిక్ష పడింది. ప్రపంచానికి తెలిసినట్టే వాళ్ళని శిక్షించారు. ఇలా చేసిన వాళ్ళకి శిక్ష ఒకటే మార్గం అయితే, మరణమే పరిష్కారం అయితే, మరణం ఒకటే భయాన్ని పుట్టిస్తుంది అనుకుంటే, ఆ భయం ఒకటి ఇలాంటి తప్పులు చేయకుండా ఆపుతుంది అని అనుకుంటే, ఇలాంటి నేరాలు ఘోరాలు ఆగాలిగా? ఆగటం లేదు. దానికి రుజువు పసికందుల నుండి పడక మీద పడి ఉన్న ముసలివారి వరకు అందరినీ ముందు చెప్పిన సంఘటనల అంతకంటే ఘోరంగా జరుగుతున్నాయి కూడా. ఇన్ని దారుణాలు శతాబ్దానికో దశాబ్దానికో ఒకటి కాదు, ప్రతి సంవత్సరానికి ఒకటి జరుగుతుంది. లోతుల్లోకి వెళ్తే తెలియకుండా రోజుకొకటి పూటకొకటి విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అడవి జంతువు చేయదు ఈ విధంగా, ఆటవికలు కూడా చేయరు వీరులాగా. ఆధునిక కాలంలో ఈ కామాంధికారం ఎందుకు? అభివృద్ధి జాతులు అదుపులేని మృగాలు ఏమిటో, పందాలకు నీలమైన ఈ ఆడపిల్లలకి ఇంత అపకారం ఏమిటో. ఇందులో ఆ మృగాలు తాము మనుషులమని మెలకు వచ్చినప్పుడు, వారి కామాతృత పోయినప్పుడు వారు చేసింది పెద్ద తప్పు కాదు, అతి పెద్ద ఘోరం అని గ్రహించి పశ్చాత్తాపడ్డవారు కూడా ఉన్నారు. కానీ మారడానికి అవకాశం లేకపోయింది. వారి కుటుంబాలకు గుర్తు వచ్చినప్పుడే మరణం కంటే ఎక్కువైన వేదన అనుభవించారు. అసలు తప్పని తెలిసి తప్పెందుకు చేయాల్సి వచ్చింది? దీనికి మొదలెక్కడ, అంతం ఎక్కడ? తెలుసుకుందాం పద.